హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లండి. మనం ఇప్పుడు చూసుకుంటే ఇదంతా వచ్చేసి N9E5 జంక్షన్ అండి. ఈ రోడ్లో అయితే ఉన్నామండి. ఎందుకు అంటే మనకి ముందు వచ్చేసి ఈ రోడ్డు పనులు అనేవి జరుగుతున్నాయండి కొంచెం స్పీడ్గా. అది ఎందుకు జరుగుతుంది ఏంటి, ఈ రోడ్డు ఏంటి అసలు అని చెప్పి అయితే మనం మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళిద్ది ఈ రోడ్డు ఏంటి అనేది తెలుసుకుంటాకైతే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. చూస్తున్నారు కదండి, ఈ పూల మొక్కలు అనేవి కొత్తగా అయితే నాటారండి. ఈ రెండు వైపులా ఈ పసుపు కలరు పూలతో అయితే చాలా బాగుందండి ఇది. అలాగే చూసుకుంటే ఇది 6 లైన్ రోడ్ అండి. మనకి రైట్ సైడ్ వచ్చేసి దీనికి వాటర్ లైన్ కోసం వేసే పైపులు వర్క్ అయితే జరుగుతుందండి. అలాగే దీనికి చూసుకుంటే ఈ మొత్తం 6 లైన్ రోడ్ అండి. ఇది మధ్యలో ఈ రోడ్డు కూడా బాగానే ఉందండి. ఈ రోడ్డు అంత డ్యామేజ్ ఏమి అవ్వలేదన్నమాట. ఇది కూడా ఇంతకుముందు కాంట్రాక్ట్లో మనకి వేసిన రోడ్డే అనమాట. అప్పటికి ఇప్పటికి కూడా బాగానే ఉందన్నమాట ఈ రోడ్డు. అలాగే చూసుకుంటే ఇది ఐకాన్ అమరావతి అండి. ఇది తెలుసు కదండి, ఐకాన్ అమరావతి మనకి ఫస్ట్ అమరావతి మనకి రాజధాని అన్న తర్వాత ఫస్ట్ వచ్చిన ప్రైవేట్ కంపెనీ అండి. ఇది రెడీమిక్స్ కంపెనీ అనమాట. అది చూస్తున్నారు కదండి, దీనిలో కూడా రెడీమిక్స్ ఆల్రెడీ అక్కడక్కడ పనులు అయితే జరుగుతున్నాయండి. ఈ కంపెనీలో నుంచే రెడీమిక్స్ కూడా మనం యూజ్ చేసుకుంటున్నారంట అమరావతిలో కన్స్ట్రక్షన్కి. అలాగే ఇదిగోండి చూసారు కదండి, N9E5 జంక్షన్ రోడ్. ఇది ప్యాకేజీ 2లో భాగంగా ఇది వచ్చేసి ఉద్దండరాయనిపాలెం దగ్గర నుంచి మనకి నిడమర వరకు అయితే ఈ రోడ్ అయితే మనకి ఉండిద్దండి. అలాగే చూసారు కదండి, అది P4 అంటే ఏంటి అది కూడా ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమైద్ది. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ నుంచి అయితే మొక్కలు నాటే పని చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారండి. ఇదిగోండి, ఇది చూసారు కదా మనకి ఎంత బాగా మంచి మొక్కలు అనేవి నాటారో. అలాగే చూసుకుంటే ఇది మనకి ఆ P4 మీటింగ్కి వస్తారు కదండి, వాళ్ళందరి కోసం పార్కింగ్ కానీ అది మొత్తం అయితే మనకి మొత్తం 50 ఎకరాల్లో అయితే ఈ మొత్తం రెడీ చేశారండి ఈ మీటింగ్ అనేది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి వెలగపూడి సచివాలయం బ్యాక్ సైడ్ అండి. ఈ మీటింగ్ కూడా మనకి ఏంటి అంటే ఇది వచ్చేసి మనకి మార్చి 30 అంటే మనకి సండే ఈవినింగ్ 5 కాడి నుంచి 7 వరకు ఈ 2 అవర్స్ అయితే ఈ మీటింగ్ అనేది రన్ అయిద్దండి. అలాగే చూసుకుంటే ఈ రోడ్లో మనకి మొత్తం రోడ్ అంతా ఇది బాగానే ఉందండి, యూజ్ చేసే రోడ్డే. కాకపోతే ఈ లెఫ్ట్ సైడ్ రోడ్ అనేది బాగా డ్యామేజ్ అయింది. దీన్ని యూజ్ చేయడం కుదరదు. ఎప్పుడు మనం రైట్ సైడ్ రోడ్డే, అదిగో ఆ కార్ వెళ్తుంది చూసారా, ఆ రోడ్నే యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ రోడ్డును కూడా ఒక మంచి రోడ్ వేయడం కోసం అయితే దాన్ని అయితే సిద్ధం చేస్తున్నారన్నమాట. ఇదిగోండి, ఇది మొత్తం మనకి సచివాలయం అండి, టెంపరీ సచివాలయం. అలాగే చూసుకుంటే మనకి ముందు వచ్చేసి JCB అనేది వర్క్ చేస్తుంది. చూస్తున్నారు కదండి, మొత్తం పక్కకైతే జరిపేసి ఒక రోడ్ని అయితే ఒక లెవలప్ అయితే చేస్తున్నారండి. అలాగే ఈ డివైడర్ మీద చెట్లు కూడా చూసారా. ఈ మొత్తం ఇలా స్పీడ్గా రెడీ అవ్వడానికి కూడా ఒక కారణం అయితే ఉందండి. అది కూడా నేను నీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను, అది ఎందుకు ఏంటి అనేది. దాన్ని కూడా కొంచెం ఒక పెద్ద మీటింగ్ అయితే జరిగిద్ది మన అమరావతిలో. దాని గురించి కూడా నేను ఒక కన్ఫర్మేషన్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను అండి, ఎందుకు అది కూడా ఏంటి అనేది. ఇదైతే చూడండి, ఈ వర్క్లు అనేవి ఇంకా స్పీడ్గా జరగడానికి కారణం కూడా అదొకటండి. ఎందుకంటే ఈ కొత్త ప్రాజెక్టులు ఇవన్నిటికీ పునాది అయితే మనకి ఏప్రిల్లో అయితే మొదలైద్దండి. అది కూడా ఒక కన్ఫర్మేషన్ వీడియో అయితే నేను చేస్తానండి దానిపైన కూడా. ఇదిగోండి, ఇది చూసుకుంటే మనకు వచ్చేసి చెట్లు కూడా అందంగా చాలా బాగున్నాయండి. ఇదిగోండి, ఇలాగ మనకైతే సగం రోడ్డు అయితే బాగానే ఉందండి. మిగిలిన సగం రోడ్డు వేయడం కోసం అయితే మనకి లైన్ చేస్తున్నారన్నమాట మొత్తం. ఇదిగోండి ఫ్రెండ్స్, మనమైతే N9E5 జంక్షన్లో వర్క్ జరగడం, రోడ్డు పనులు జరగడం అయితే చూసాం కదండి.
అది కూడా ఈ పక్కనే అన్నమాట మనకి ఈ P4 మీటింగ్ అయితే జరుగుతుందండి. దీని మీద మనం మన ఛానల్లో అయితే ఒక వీడియో చేసామండి, ఎంతవరకు కంప్లీట్ అయింది ఏంటి అనేది. దానిలో అయితే నేను వివరంగా అయితే చెప్పలేదండి ఈ మీటింగ్ గురించి. ఇప్పుడైతే ఈ మీటింగ్ ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది అయితే కొంచెం వివరంగా నాకు తెలిసిందైతే నేను చెప్తాను అండి వివరంగా. అందుకని ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడటానికైతే ట్రై చేయండి. అలాగే ఈ మీటింగు మెయిన్గా ఏంటంటే అండి, స్వర్ణాంధ్ర విజన్ 2047 అంటే దానిలో భాగంగా జీరో పావర్టీ P4 అండి. ఇది జీరో పావర్టీ P4 అంటే ఏంటంటే దీనిలో ఒక 4 భాగాలు అయితే ఉంటాయండి. ఆర్థికం, సామాజికం, ఉమ్మడి, ఆధ్యాత్మికం. ఈ 4 భాగాల్లో ఏంటంటే మనకి ప్రజలకి ఏం తక్కువైంది, ఏ ఇంటికి ఏది కావాలి అనేదండి. ఇప్పుడు మన ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఏంటంటే ఒక ఉద్యోగం కల్పించాలి అనేదే దీని ముఖ్య ఉద్దేశం అండి ఈ P4 అనేది. దానికి తోడు ఏంటంటే మనకి ఇప్పుడు ఇల్లు ఉంటాయి, ఇళ్ళకి పట్టాలు ఉండవు. ఆ పట్టాలు కూడా మంజూరు చేసే కార్యక్రమం అండి ఇది. అది కూడా ఏంటంటే మన అమరావతిలో ఈ కార్యక్రమం అయితే చేస్తున్నారండి. దీనికి ముఖ్య అతిథులు మన నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ అయితే హాజరవుతారండి. ఏంటంటే దీనిలో ఏంటంటే మనకి సర్వే అనేది జరిగిద్దండి. ప్రతి జిల్లాల నుంచి మనకి సర్వే అనేది జరిగిద్ది అనమాట. ఈ సర్వే వచ్చేసి మనకి 8వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అయితే సర్వే జరిగిన ఫలితాలను అయితే ఇప్పుడు చూస్తారండి రేపటి ప్రోగ్రాంలో. అదే ఏంటంటే అది మనకి సచివాలయం సిబ్బంది వచ్చి మనకి సర్వే అనేది కండక్ట్ చేస్తారండి. ఆల్రెడీ ఇప్పుడు దాకా అయితే 10 జిల్లాలను అయితే కంప్లీట్ చేశారండి. ఇంకా మిగిలిన జిల్లాల్లో 2వ విడతగా మనకి ఏప్రిల్లో అనేది ఈ పనులు అనేవి మళ్ళీ చేపడతారు. అలాగే చూసుకుంటే దీని వచ్చేసి GSWS ఎంప్లాయీస్ లేటెస్ట్ వెర్షన్ యాప్ నుండి అయితే మనం ఈ సర్వే చేయడానికి అర్హత ఉంటే మనం కూడా ఈ సర్వేలో భాగంగా మనమైతే ఒక ఉద్యోగం అనేది తెచ్చుకోవాలంటే ఆ యాప్లోకి వెళ్ళి ట్రై చేయండి ఒకసారి, మీ క్వాలిఫికేషన్స్ అన్నీ ఇచ్చి. అది ఫ్రెండ్స్ మన వీడియో అయితే. నేనైతే మీకు నచ్చిందే అని అనుకుంటున్నా. P4 మెయిన్ కూడా ఇదే అండి. రేపటి వీడియోలో మనం పూర్తిగా చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.